వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో రాజకీయం రంగులు మారుతుంది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఏకంగా మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన కారు దిగేశారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పోచారం శ్రీనివాసరెడ్డి మొదటి 5 ఏళ్ళు వ్యవసాయ మంత్రిగా, ఆ తర్వాత 5 ఏళ్ళు స్పీకర్గా కూడా పనిచేశారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరిపోయారు. అటు జానారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే కూడా భేటీ అయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే ఎందుకు భేటీ అయ్యారు ఏంటి అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇంకొంతమంది ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దానం నాగేందర్ మరో బాంబు పేల్చారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ దానం నాగేందర్ చెప్తున్నారు. అందులో కొన్ని పేర్లను కూడా చెప్పేశారు ఆయన. అరికెపూడి గాంధీ, మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా ఆయన పేర్లు చెప్తూ కూడా చిట్చాట్లో స్పష్టం చేశారు. దీంతో ఎవరు ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఎంతమందిని లాక్కొనే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది, ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు చేరిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి చుట్టే రాజకీయం తిరుగుతుంది. దీనిపై రాకేష్ రెడ్డి గారు, మనకు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, దయాకర్ గారు అడుగుతున్నారు కదా, పార్టీ మారగానే వాళ్ళ అనర్హత వేటు వేయాలి వాళ్ళపై గతంలో బీజేపీ నేత వెంకయ్య నాయుడు గారు అన్నారు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒక చర్చ. రెండవది, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అన్నారు కాబట్టి మేము ఇట్లా చేర్చుకుంటున్నామని కొంతమంది మీ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుగుతున్నాయని కొంతమంది చెప్తున్నారు బయట. ఇంకొంతమంది హరీష్ రావే బీజేపీకి వస్తారు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దాన్ని ఆయన ఖండించారు. అఫ్ కోర్స్, ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో రాజకీయం? మీ జిల్లా నాయకుడు, సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకటి, ఇప్పుడు రాజకీయం, ఇప్పుడు ఈ చర్చ ఏదైతుందో తెలంగాణకి పరిమితం అవుదామా, భారతదేశానికి పరిమితం అవుదామా? ఇప్పుడు సోదరుడు అద్దంకి దయాకర్ అని చెప్పినట్లు పరిమితము ఈ రోజు జరిగిన పరిణామాలు, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఏదైతే పార్టీ పెట్టినది, ఈ పార్టీ మారినప్పుడల్లా ఏం చర్యలు తీసుకోవాలా? ఒకటి ఏంటంటే, ఇప్పుడున్న గౌరవనీయ ముఖ్యమంత్రి అనుకోవచ్చు, లేకపోతే అంటే అతను ఒక మాట అన్నాడు, ఈ ఇంటి మీద ఆలిన కాకి ఆ ఇంటి మీద కాల్చిన కాల్చి పడేస్తా అన్నాడు మొన్న ఏదో సభల. ఒకవేళ పార్టీ మార్పుల గురించి అడిగినప్పుడు మరి తుపాకీ రాముడు మాటలా, లేకపోతే సినిమా తుపాకీ రాముడు మాటలా? ఈ ఇంటి మీద కాకి అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద ఉన్న కాకి బీఆర్ఎస్ ఇట్లా అంటే ఈ రకంగా యాక్ట్ చేయటం ఏంది? తుపాకీ రాముడు యాక్ట్ ఓపెన్గా చెప్పచ్చు, మేము ఏమైనా చేయగలుగుతాం, పార్టీలు ఎటువంటి విలువలు పాటించము అని, దాంట్లో తప్పేం లేదు. కానీ అట్లాంటి తుపాకీ రాముడు మాటలు ఎందుకు మాట్లాడాల? ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మాకు పెద్ద ఆయన నిజామాబాద్ జిల్లాలో ఒక రాజకీయ స్ఫూర్తి. 3 సార్లు పార్టీ మారిండా, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకో 3 సార్లు మారుతాడా? కానీ నేను రాజకీయాలలో విలువలు నేర్పే వయసులో అట్లాంటి హోదాలు అనుభవించిన వ్యక్తులు ఇట్లాంటి పనులు చేయకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయ విలువలకు తిలోదాకాలు ఇవ్వకూడదని. మాలాంటి వాళ్ళు, యువకులము, కొత్తగా రాజకీయాలు వచ్చిన వాళ్లకు అట్లాంటి వాళ్ళు స్ఫూర్తిగా నిలవాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇంకా ఏముంటదండి, ఇప్పుడు కాటికి కాళ్ళిడిచే సమయంలో కూడా రాజకీయ విలువలు పోతే ఇక ప్రతి ఒక్కరికి చులకనైపోతుంది రాజకీయ రంగం అంటే. ఇప్పటికే రాజకీయ రంగంలో రాజకీయ నాయకులు అంటే చులకనగా చూస్తున్నారు. మళ్ళీ ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తే ఇంకా రాజకీయంలో భవిష్యత్తులో విలువలను కోరుకోలేము. ఇక ముఖ్యంగా సన్నాయి నొక్కులు అంటున్నాడు ఎవరు, మా దయాకర్ అన్న సన్నాయి నొక్కులు ఉన్నది, నొక్కితే గట్టిగానే నొక్కుతాం, ఇది రాసి పెట్టుకోండి. మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీ ప్రభుత్వాన్ని అస్థిరపరచమని చెప్పలేదు. మీ దాంట్లో 12 వర్గాలు పెట్టుకొని మీ మీద మీకొకరికి నమ్మకాలు లేక ఇతర పార్టీలను తీసుకుంటా రకరకాల మీడియా కథనాలు చెప్పేది మీరు. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. టీఆర్ఎస్ అనేది మునిగిపోయే పడవ, మునిగిపోతున్న పడవ, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ మమ్మల్ని ప్రలోభ పెట్టేవాళ్ళు లేరు, మమ్మల్ని పార్టీలు మార్పించే వాళ్ళు లేరు. మీ వ్యక్తిగత పార్టీలు మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, మధ్యన బీజేపీని లాగకండి. రెండోది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు పదే ప్రచారం చేశారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో బీజేపీ మాక్సిమం 99% పార్టీలు మారలేదు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఇద్దరు దొందే. రాజకీయ విలువలు లేని వాళ్ళు, ఎటువంటి నైతిక విలువలు లేని వాళ్ళు. ఎప్పుడు ఒక్కరైనా కానీ అసెంబ్లీలో ఒక్కరే కూర్చున్నాం, ఇద్దరైతే ఇద్దరే కూర్చున్నాం, 5గురు అయితే 5గురే కూర్చున్నాం. వీలైతే మళ్ళీ బై ఎలక్షన్ లో పోటీ పడొచ్చాను తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారిన చరిత్ర బీజేపీకి లేదు తెలంగాణ. కాబట్టి
ఈ మీరు ఏదైతే ప్రచారం చేశారో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ రెండు వేరు వేరు కాదు. ఇప్పుడు వీళ్ళు చేసిన అక్రమాలు, ఈ రోజు రోజుకి వీళ్ళు బ్లాక్ మెయిల్ పాపం పైన రేంజ్ లో రివాల్వర్ పెట్టి వాళ్ళు ఏమైతే అక్రమాలు చేశారో ఈ 10 సంవత్సరాలలో అవన్నీ ఫైళ్లు ఇంటికి పంపించి పార్టీ మారుతారా చస్తారా అని బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మంచి పెద్ద ఆయన పాపం, ఆయన మాటలు చూస్తే ఒక బాధాకరమైన అంశం. చివరి స్పీచ్ అనుకుంటాను ఎక్కడో కేసీఆర్ గారి నుంచి పోవడం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలా పని ఏంది, బ్లాక్ మెయిల్ చేయడం. ఎట్లయితే మెగా కృషి అట్లాంటి పద్ధతులు చేశారు, ఈ ఎమ్మెల్యేలందరినీ బెదిరించడము, ఏదైనా తప్పులు ఉంటే అవన్నీ ఎత్తి చూపడము, మర్యాదగా పార్టీ మారుతారా లేకపోతే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు మా అన్న మా గురు మా బాజిరెడ్డి కోసని చెప్పినట్లు అది, ఎందుకంటే బెదిరించడం ఇప్పుడు మల్లారెడ్డికి జరిగిన పరిణామాలు అంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మామూలు అంటే మామూలు థర్డ్ క్లాస్ అని చెప్పచ్చు. ఎందుకంటే నైతికంగా అన్ని కోర్టుల ఆర్డర్లు ఉండగా కూడా గోడలు కూడా ఓడుతున్నారు. అంటే భయభ్రాంతులను చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మేమెందుకు భయపడతామంటే బీజేపీ వాళ్ళం, ఏ తప్పు ఏ వాళ్ళం మేమెందుకు భయపడతాం? రాకేష్ రెడ్డి గారు, నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తే కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, అవునండి. నో మమ్మల్ని భయభ్రాంతులు చేస్తే అడ్డుకోవడం ఏంటండి? అగ్ని గుండం తయారు చేస్తాం తెలంగాణని. భలే మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉండాలి, ఎవరైతే నాయకులు భయభ్రాంతులు అవుతున్నారో వాళ్ళకు ఉండాలి. దానికేమున్నది? భయపడితే రాజకీయాలు చేస్తామా? ప్రజానాయకులం పోరాటం చేయాలి, ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకోవాలి. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. ఎన్నోదులు ఇయ్యలొక్కడు ఉంటారు, రేపు ఒక్కడు ఉంటారు. రాజకీయాలు ఎప్పుడొక్కటి శాశ్వతం కాదు కదా. దీనికి అంతటికి మూల కారణము ఆయన కూడా ఫామ్ హౌస్ లో కూర్చొని పడుకున్నాడు. ఆయన మొత్తం చెడిపేసి పరిపేసి వీళ్ళందరినీ ఇట్లాంటి వ్యవస్థలకు ఉసుకొల్పింది ఆయన. అందు గురించి ఇప్పుడు నేను ఎందుకంటే అంత పెద్ద సబ్జెక్టులకు ఓదలుచుకోలేదు. ఒక్కటి మాత్రం ఇట్లాంటి పద్ధతులు మంచిది కాదు కాంగ్రెస్ కు. మాదైతే ఒకటేనండి, ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షం నుండి ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజా గొంతుకమే నిలుస్తాము. నిలిచి వచ్చే ఎలక్షన్లలో ఇప్పుడు ఎట్లయితే మేము 35% ఓట్లు తెచ్చుకున్నాము ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో, మాది ఒకటి కోరిక. నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి గారు అన్నట్లు 88 ప్లస్ 2 అటాచ్ చేస్తే 88 సీట్లతో వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రజాస్వామ్యం. రాకేష్ రెడ్డి గారు, దయాకర్ గారు క్లియర్ గా చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా కాంగ్రెస్ వైపు వచ్చే ఆలోచన ఉంటే వాళ్ళపై బీజేపీ దాడులు చేస్తుంది. అంటే కాంగ్రెస్ వైపు వెళ్లకుండా బీఆర్ఎస్ లో ఉండాలని ఆ రకంగా ప్రయత్నాలు చేస్తుంది. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై ఇప్పుడు జరుగుతున్న ఈడీ దాడులు దానికే నిదర్శనం అనేది దయాకర్ గారు చెప్తున్నమాట. ఇలాంటి దాడులు బీజేపీకి అలవాటైన క్లియర్గా అంటున్నారు. ఈడీకి బీజేపీకి ఏం సంబంధం అండి? మీరు మరీ భలేవారు ఉన్నారు అట్లా అనుకుంటే. ఇప్పుడు ఎవరి అంటే ఎక్కువ మటుకు వ్యాపారాలు ఉన్నప్పుడు అవకతవకలు చేసినప్పుడు దానికి ఉన్న దేశంలో చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి, దానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, రైడ్ చేస్తారు. మీరు కూడా అట్లాంటి మాటల్ని నమ్మకుండా ఇప్పుడు ఫస్ట్ బ్యాండ్ ఏంటంటే వీళ్ళని ఎందుకు మేము ఎంచమండి? వీళ్ళందరినీ బీఆర్ఎస్ వాళ్ళందరినీ ఇళ్లకి వెళ్ళి ముఖ్యమంత్రితో సహా మీరు ఏం అక్రమాలు చేసినా సరే మీరు 10 ఏళ్ళు ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, మీరు ఎన్నికల ప్రచారం చూడండి, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక చూడండి, ఆయన చేసిన ప్రసంగాలు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి. ఒక్కొక్కరిని కక్కిస్తాము, బుద్ధిస్తాము, కట్టేస్తాము అనుకుంటా మాట్లాడిన మాటలు అవినీతి సొమ్మంతా కక్కిస్తామని చెప్పాడు ప్రతి ఒక్క అభ్యర్థిని. అంటే దానం నాగేందర్ని ఒక అవమానకరంగా, అంటే ఓటర్ల కాడ సినిమా థియేటర్ల కాడ అమ్ముకున్నాం అనే పదాల కాడికి వాడినోడు. అట్లాంటి బెదిరింపు చేసి ఈ రోజు అందరి ఇళ్లకి వెళ్ళి మీ అన్ని మవాలికు సబుకున్ మాఫీ అని చెప్పి వాళ్ళని భయపెట్టి ఇప్పుడు పార్టీ మార్చుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఈడీకి ఏడీకి అనుకుంటూ ఇవన్నీ లెక్కలు కట్టడం ఏందండి? అది అనవసరంగా బీజేపీని మధ్యలో ఎటువంటి రాజకీయ విలువలు లేకుండా, నైతిక విలువలు లేకుండా వీళ్ళు రాజకీయాలు చేసి మధ్యాహ్నం బీజేపీని ఎందుకు లాగుతారండి? కాబట్టి దయచేసి ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మేము తెలంగాణ ప్రజల వైపు ఉంటాము. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు, ఈ గ్యారంటీలు, పనికిరాని గ్యారంటీలు పెట్టి ఇప్పుడు 100 కండిషన్లు పెడుతుందో, దేవుళ్ళ మీద ఒట్లు కండిషన్ల మీద 100 కండిషన్లు పెట్టుకుంటా ఏ స్కీములు ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు ప్రజలను 1 year అవుతుందండి. మేము తెలంగాణ అసెంబ్లీలో మొదట కూర్చున్న రోజు ఏం చెప్పారు? ఫిబ్రవరి 1 నాడు మెగా డేస్ నోటిఫికేషన్ ఇస్తాం, వితిన్ 6 months లోపల 2,50,000 ఉద్యోగాలు కావాలంటే పంపిస్తాం. గవర్నర్ ప్రసంగం ప్రతి మీకు ఎక్కడైనా 2,50,000 ఉద్యోగాలు యువకుల్ని మర్చారు. ఎక్కడ పోయింది మహాలక్ష్మి స్కీమ్? ఎక్కడ పోయింది? ప్రతి ఆడబిడ్డకు 1,65,000 సుమారు 1,80,00,000 ఆడబిడ్డలకు. ఇవన్నీ ప్రజలను మైపరిపించడానికి మళ్ళీ ఏదో రాజకీయ చదరంగం.
అంటే నిజంగా ఈ రోజు అసహ్యకరమైన పరిస్థితి అండి. కాంగ్రెస్ రాజకీయం చేసేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఇది మొత్తం రాజకీయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నెట్టకుండా అవినీతిమయం చేసి అప్పుల పాలు చేసుకుంటూ ఈ రోజు ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మళ్ళీ ఇది ఒక రంగము. కాబట్టి దయచేసి నిజమైన పార్టీ నుండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ఈ రోజు ఇప్పుడు కాకపోతే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ గమనించండి. 8 గెలిచాము, మిగతా సుమారు రాష్ట్ర వ్యాప్త స్థానంలో ఉన్నాము. ప్రజల పక్షాన ఇంకా పిఆర్ఎస్ అనేది ఇంకా అంటే కనుమరుగవుతున్న పార్టీ కాబట్టి ఎట్లన్నా నాకు తెలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అవుతాయి. ఇక తెలంగాణ ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాల పక్షం మీద మొత్తం పోరాడి ప్రజలకు తెలంగాణ ప్రజల పక్షాన ప్రజల గొంతుగా అవుతా ఉన్నది ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్.